జంగారెడ్డిగూడెం పట్టణ మధ్యస్థంగా కొలువేగున్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయంలో తృతీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తుల కోరిక మేరకు ఆలయ ప్రాంగణంలో బ్రహ్మసూత్ర మహాలింగేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆధ్యాత్మిక సలహాదారు ఇమ్మని శశికుమార్ శర్మ మాట్లాడుతూ శివలింగాలన్నింటిలోకి బ్రహ్మసూత్ర లింగం అత్యంత విశిష్టమైనదని, యాదృచ్ఛికంగా భగవత్ సంకల్పంతో ఈ శివలింగం ఇక్కడికి వచ్చి చేరిందని, తృతీయ వార్షికోత్సవం సందర్భంగా శాస్త్రీయంగా బ్రహ్మశ్రీ పవన్ కుమార్ శర్మ నేతృత్వంలో ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇది వాయులింగ ప్రతిష్ట అని, భక్తులందరూ స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ స్వహస్తాలతో స్వామివారిని స్పృశించి తరించే భాగ్యం ఈ ప్రతిష్టతో కలిగిందని అన్నారు. ఈ సందర్భంగా విశేష హోమాలు ఆదివాసాలు నిర్వహించి శుక్రవారం ఉదయం 11:25 ప్రతిష్ట గావించారు. అనంతరం స్వామివారికి విశేషంగా అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమానికి మార్సిటి అంజన్ కుమార్ ఉదయశ్రీ దంపతులు కలశ స్థాపన చేయగా, ఎర్రం ఉదయ్ కుమార్ గీతాకుమారి దంపతుల చేతుల మీదుగా ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు చేశారు. అందరికీ అందుబాటులో గ్రామం మధ్యలో స్వామివారిని ప్రతిష్ఠించి భక్తులకు సువర్ణ అవకాశం కల్పించారు అంటూ ఆనందంతో పరవశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, మాడ రామ్మోహన్ రావు, మారిశెట్టి బాలచిట్టమ్మ, రామిశెట్టి శ్రీనివాసరావు, దోసనపూడి ఏడుకొండలు పద్మ దంపతులు, ముత్తా గంటారావు దంపతులు, కర్పూర మహేశ్వరరావు, చిమకూర్తి సుబ్బారావు, వీరవల్లి శ్రీనివాసరావు, వాసా పెంటయ్య, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, బొల్లిన పరిపూర్ణ, నున్నా సరోజిని, మహంకాళి పద్మ పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 28వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు మహాపూర్ణాహుతి అనంతరం 11 గంటల నుండి మహా అన్న సమారాధన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చేతులు